ఇక పోతే మిత్రులు మాట్లాడుతూ పాలసీలన్నీ చేసిన నాయకుడు ఉండాల్సి ఉండే ఈడ మొత్తం నాశనం అయిపోయింది విద్యుత్ రంగం. మేము 24 గంటల విద్యుత్ ఇస్తే 2014కు ముందు టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత మొత్తం చీకట్లు అయిపోయినాయి. ఈ రాష్ట్రంలో విద్యుత్ రంగం అంతా నాశనం అయిపోయింది, కరెంటు మీరు ఇవ్వలేదు, ఇక మేము వచ్చినాకనే మొన్ననే మొదలుపెట్టినాము అని చెప్పి వారి డిప్యూటీ సీఎం గారు, విద్యుత్ శాఖ మంత్రి గారు అదే చెప్పారు. ఇప్పుడు వారి సభ్యుడు కూడా అదే చెప్పారు. అధ్యక్ష మొత్తం ఒక్క ట్రాన్స్ఫార్మర్ పెట్టలేదు, అసలు పోల్స్ వేయలేదు, ఒక విద్యుత్ కొత్త కనెక్షన్ వేయలేదు, 10 ఏళ్లలో ఉన్నవి వీకేసినరు, పాపం ఇండ్ల మించెల్లి కరెంటు మీరు పెట్టిపోయినరు, అందుకని మా వాళ్ళు చచ్చిపోయారు అనే మాటలు వారు మాట్లాడినారు. అధ్యక్ష నేను ఆథెంటిక్గా చెప్తున్నా, టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఒక్కటంటే ఒక్క చోట కూడా ఇండ్ల మించి కరెంటు పోయిన పరిస్థితి లేదు. అంతకుముందు 2014కు ముందు మాత్రమే కరెంటు లైన్ల కింద ఇండ్లు కట్టుకున్నారు. ఒక్కటంటే ఒక్కటి కూడా నిర్మాణం జరగలేదు. వాస్తవానికి కరెంటు లైన్లు ముందేస్తారు, తర్వాత ఇండ్లు కట్టుకున్నారు. ఆ విషయాన్ని మేము ఆనాడు కూడా చెప్పిన, వాళ్ళ మీద నిందేయలే, పాత గవర్నమెంట్ మేము నిందేయలే. ఉన్న పరిస్థితులలో పేదవాళ్ళు ఇతరులు అప్పుడు ఆ లైన్ పైనుంచి పోయి ఉంటుంది, కిందనే వాళ్ళ ప్లాట్ కొనుక్కొని ఉంటారు. దురదృష్టం ఏం చేస్తాం, కట్టుకుంటారు. కానీ కొంతమంది దురదృష్టవశాత్తు 2 అంతస్తులు 3 అంతస్తులు వేసుకోవడం వల్ల బట్టలు ఆరేసేటప్పుడు ఇతర సమయంలో అది తగిలి చనిపోయినరు. వాటిని ఎంతవరకు తీయాలో అంతవరకు మేము తీయగలిగిన కాబట్టి తీసాం అధ్యక్ష. అది ఆ రకంగా వాళ్ళకి ఆదేశాలు ఇచ్చాం. కొన్ని చోట్ల తీసి కొన్ని చోట్ల తీయకపోవచ్చు. అది వారి సమయంలో జరిగింది, అది మా సమయంలో జరగలేదు ఒక్కటి కూడా ఆ రకంగా. అది కూడా వారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా నేను. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.